హల్లెలూయా. సంతోషంగా ఉన్నవాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. రెండింతల ఆశీర్వాదం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. దేని గురించి మాట్లాడుతున్నామండి? రెండింతల ಎರಡಷ್ಟು ఆశీర్వాదಗಳ ಬಗ್ಗೆ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ఇంతకు ముందు మనం ధ్యానించాం మనస్సే, పాత వాటిని మరిచిపోవడం. ఎఫ్రాయిము రెండింతల ఆశీర్వాదం. జాగ్రత్తగా వినాలి. మనస్సే మనకు జరిగిన కీడును గురించి, మనకు జరిగినటువంటి అపాయముల గురించి మరిచిపోవడము మనస్సే. ఎఫ్రాయిము అనగా రెండింతల ఆశీర్వాదము. దేవుని సన్నిధిలో అంటే ప్రశస్తమైనటువంటి దేవుని మందిరావరణలో ఎక్కడైతే 2-3 కలిసి ఆయన నామపడి ప్రార్థిస్తామో అది దేవుని సన్నిధి. హిజ్కియా కుమారుడైనటువంటి మనస్సే, యోసేపు కుమారుడు మనస్సే వేరు, హిజ్కియా కుమారుడైన మనస్సే వేరు. జాగ్రత్త పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈయన చెడ్డవాడయ్యుండి, దుర్మార్గుడయ్యుండి, తండ్రి కార్యాలకు విరోధంగా నడుచుకున్నటువంటి ఈ హిజ్కియా మనస్సేను అష్షూరు రాజులు వచ్చి బంధించి చెరసాలలో పెట్టినప్పుడు నిజ దేవుడని తెలుసుకొని పశ్చాత్తాపపడి ప్రార్థన చేయగా ఆ సన్నిధి, ఆ జైలును లేక ఆ చెరసాలని దేవుని సన్నిధిగా మార్చబడింది. ఎంతమంది విన్నారు? హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలన్నీ కూడా ఇంతకు ముందు ధ్యానించాం. దేవుని సన్నిధి దేవుని మందిరం కాదు, మనస్సే చెరసాలలో ఉండి పశ్చాత్తాపము చెందుకున్నాడు, మనస్సును దేవునికి అప్పగించుకున్నాడు. తద్వారా తిరిగి సింహాసనం మీదకి దేవుడు ఎక్కించాడు. ప్రియులారా, మొదటి ఉన్న ఆశీర్వాదం కంటే కూడా రెండింతల ఆశీర్వాదం మనస్సే పొందుకున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైన వాళ్ళు హల్లెలూయా. ఏకంగా 55 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన మనస్సే చేయుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు ఈ మాసం యొక్క చివరి వారంలో రెండింతల ఆశీర్వాదములు మనం పొందుకున్నామా? రెండింతల ఆశీర్వాదాలు మనలో జరిగాయా? మన జీవితంలో ఎలా? ఇంత సాక్ష్యం విన్నప్పుడు నాకు అనిపించింది, ఎంత దుఃఖం అనిపించిందో. ఒక సాక్ష్యం ఆ అబ్బాయి చెప్పడానికి భయపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. అలాంటి మనందరి జీవితంలో ఉన్నాయి. ఒక మాథ్యూ జీవితం మాత్రం అనుకోదు. మనందరి జీవితాల్లో అవమానం, దుఃఖం, అవహేళన, కేర్లెస్, ఇంకా చెప్పాలంటే మన గురించి చాలా కేవలంగా నిర్దాక్షిణంగా బాధ పెట్టే వాళ్ళు లేరంటారా? దుఃఖించిన వారు లేరంటారా? అవమానము మనం భరిస్తున్నప్పుడు అవమానములో ఉన్నటువంటి దుఃఖం ఎంతమంది అనుభవిస్తున్నారు? నువ్వు మంచోడివే, నువ్వు మంచిదానివే, దేవునిలో ప్రార్థనగా ఉన్నటువంటి వారివే, దేవుని ప్రార్థన ఎడతెగక ప్రార్థించే కుటుంబమే, అయినా అవమానము అదంతా కూడా నేను వెంటాస్తుంది. ఆ దుఃఖము వెంటాడుతుంది. ఒక మంచి దైవ సేవకుడు ప్రార్థన యందు నమ్మకముగా ఉన్నటువంటి వాడు, తద్వారా తన భార్య కూడా నమ్మకమైనటువంటి సేవకురాలుగా పనిచేస్తుంది. అదేంటో వాళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, కానీ వారి జీవితంలో అద్భుతాలే జరగదు. నమ్మకమైన కుటుంబం, నమ్మకమైన సాక్ష్యం, నమ్మకమైన సేవకుడు, నమ్మకమైనటువంటి అన్ని విషయాల్లో దేవునికి ఇష్టడై జీవిస్తున్నా కూడా తన జీవితంలో అవమానము వెంటాడుతూనే ఉన్నాడు. ఆశీర్వాదము చాలా దూరంలో ఉన్నాడు. అదేంటి అంటే గర్భఫలం లేదు పాపం. ఎంతో మందికి ప్రార్థన చేస్తాడు, అందరూ గర్భఫలాన్ని పొందుకుంటున్నారు, కానీ ఈ పాస్టర్ గారి సేవకుని యొక్క జీవితంలో మాత్రం నెరవేర్చు. సేవకురాలు ఎంతో మంది గురించి ప్రార్థన చేస్తుంది, కానీ గొడ్రాలు అనిపించుకుంటూ ప్రార్థన చేస్తుంది, కానీ ఈమె జీవితంలో ప్రతిఫలము లేదు. ప్రార్థన చేయించుకున్న తర్వాత ఎంతో మంది నిందిస్తున్నారు, ఆమె గొడ్రాలు కదా, ఆమెకే ఫలం లేదు, నీకే ఫలం ఇస్తుంది అని చెప్పిన వాళ్ళందరూ దేవుడు నోయిస్తున్నాడు. ప్రార్థన చేయించుకున్న వారందరూ దేవుడితో అద్భుతాలు జరుగుతున్నాయి, కానీ వారి జీవితంలో మాత్రం లేదు. ఆమేన్. అర్థమైన వాళ్ళు హల్లెలూయా. ఇలాంటి సేవ 40 సంవత్సరాలు చేశారు.
40 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా వాడికి గర్భఫలమే రాలేదు. పోగా ఒకరోజు ఇట్లా ప్రార్థన చేసుకుంటూ మాట్లాడుకుంటూ ప్రార్థిస్తున్న వ్యక్తి దేవుని మందిరానికి వెళ్ళాడు. ప్రార్థన చేసుకున్నాడు, సంపూర్ణంగా దేవునితో మాట్లాడి ఉన్నాడు. బయటకు వచ్చేసరికి మాటలు లేవు, మూగవాడైపోయాడు. ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించు. 1, గర్భఫలం లేదు. 2, మాట పడిపోయింది, మాట రావట్లా, మూగవాడైపోయాడు. ఇంత జరిగిన తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి? జాగ్రత్తగా వినాలి. వాళ్ళు సేవకులే, ప్రార్థనా పరులే, విశ్వాసంతో నమ్మకమైన వారే. అనేక మందికి అద్భుతాలు వారి ద్వారా జరిగిన కార్యాలు నిజమే. అయితే గర్భఫలము లేదని 1. 2వదిగా ఆ పాస్టర్ గారే మూగవాడైపోయాడు. ఏమనుకుంటారు చెప్పండి? ఏం పాపం చేశాడు? అసలు దేవుడు 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 అంటూ వెళ్తున్నాడు కదా, ఈయన జీవితంలోనే దేవుడు లేడు, మా జీవితంలో ఉంటాడా? మా జీవితంలో అద్భుతాలు చేస్తాడా? ఎంతో మంది నిందిస్తున్నారు, ఎంతో మంది హేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, చాలా మంది నిందల పాలు చేస్తున్నారు. భరిస్తున్నాడు. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఇందాక చదువుకున్న సత్యవేదంలో 42వ కీర్తన 10వ వచనం ఒకసారి చదవండి. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు ఎప్పుడు దాకా అడుగుతున్నారంటమ్మా? రోజు అడుగుతున్నారు. ఏమయ్యాడయ్యా నీ దేవుడు? ఏమయ్యాడు నీ దేవుడు? నువ్వు అదే సంపాదన అంటావు, అప్పులు తీరలేదు. అదే ఆరోగ్యం అంటావు, ఆరోగ్యం బాగపడలేదు. అయ్యో నా బిడ్డలు అంటావు, నీ బిడ్డల భవిష్యత్తు బాగపడలేదు. అయ్యో నేను ఒక గొప్ప వ్యక్తిగా మారాలనుకుంటావు, నీ జీవితం మారలేదు. ఏం చేస్తాడు నీ దేవుడు? నా మాట అర్థమైన వాళ్ళు చెప్పరే. హల్లెలూయా. అడిగే వాళ్ళు లేరంటారా? పని వదిలేస్తావు, ఎంత ఓటి అంతగా నిన్ను ఓటి డబ్బులు రెట్టింపు 4 5 ఇస్తాను కూడా నా దేవుడిని పరిగెడతావే. ఏం చేస్తాడు నీ దేవుడు? ఎందుకు నా జీవితాలు చూడండి, దేవుడు 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 అంటావు. ఏం మేలు చేస్తాడయ్యా? అమ్మను మిగిలిచ్చాడా? కొడుకును మిగిలిచ్చాడా? తల్లిదండ్రులు మిగిలిచ్చాడా? అప్పులు తీరిపోయాయా? ఏముంది? పోనీ నువ్వైనా ఆరోగ్యంగా ఉన్నావా? పోనీ నీ భార్య ఆరోగ్యం లేదే. స్తోత్రం. అదే బీపీ, షుగర్, థైరాయిడ్, అదే పోరాటం, అదే అప్పులు, అవే నిందులు, అవే మాటలు, అవే అవహేళన. ఆ భారం అనుభవిస్తున్న వాడికి తెలుస్తుంది. మాట్లాడతారు, ఏమయ్యాడు నీ దేవుడు? ఆ మాట చదవండి. నీ దేవుడు ఏమాయని నా శత్రువులు దినమెల్లా అడుగుతూ ఉన్నారు. ఒక్కసారి కాదమ్మా, కనబడిన ప్రతిసారి అడుగుతున్నారు, కనబడిన ప్రతిసారి నిందిస్తున్నారు. ఏమయ్యాడో తర్వాత చూపిస్తాను. గ్లోరీ, హల్లెలూయా. ఈ మాటలు విని 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 విసుగొచ్చి, ఆ 2వ లైన్ చదువుమా. వారు తమ దూషణల చేత నా ఎముకలు, ఆమేన్, శరీరము మాంసం కాదు, ఎముకలే విరిగిపోతున్నాయి, అడ్డంగా నరుకుతున్నారు. ఒకసారి నరికిపోతే ప్రాణం పోతుంది. ప్రతిసారి సూటి మాటలు, ప్రతిసారి నిందలు, ప్రతిసారి అవమానములు. స్తోత్రం. లేరంటారా? ఈ సేవకుడు మంచి సేవకురాలే, గర్భఫలము లేదు, తద్వారా మూగివాడైపోయాడు. నిందల పాలు ఉండదా? మన జీవితంలో అవమానమే జరగలేదంటారా? మన జీవితంలో నిన్ను నిందించిన వాళ్ళు లేరంటారా? ఒక్కసారి ప్రశ్నించుకుందాం. మాథ్యూ అద్భుతమైన సాక్ష్యం. ఎందుకు మళ్ళీ కలిసి వచ్చినట్టు అనిపించింది. ఎన్ని నిందలో, ఎన్ని అవమానాలు, ఎన్ని పోరాటాలు ఈ చిన్న వయసులోనే. మరి ఇంత వయసు వచ్చిన తర్వాత అవమానం లేదంటారా? పిల్లల జాగ్రత్త. అవమానములు గుండా వెళుతూ ఉన్నావా? ఏ దిక్కు లేదని చెప్పేసి వెళ్తూ ఉన్నావా? ఒక దివ్యమైన మాట దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అవమానములు భరించుకోలేక రకరకాలుగా ఆలోచన చేసిన వాళ్ళు చూస్తున్నాం. ఎందుకు ఈ బతుకు? ఎందుకోసం బతకాలి?
ఎవరి కోసం బతకాలి? అసలు బతికి ఏం ప్రయోజనం? ఆలోచన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. అసలు జీవితం అంటే వద్దు, బ్రతుకే వద్దు, ఇంకెంతకాలం ఈ అవమానము, ఇంకెంతకాలం ఈ దుఃఖము, ఇంకెంతకాలం వ్యాధి, ఇంకెంతకాలం అప్పులు. నా బిడ్డల భవిష్యత్తుని ఎప్పుడు నేను చూసా, ఉండలేనమ్మా, భరించలేనమ్మా, బ్రతుకు చాలయ్యా. ఏదో బలవన్ మరణాలకు కూడా ఆలోచన చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. స్తోత్రం, దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు. యూదా దేశపు రాజు హేరోదు దినములలో అబియా తరగతిలో జకర్యాను ఒక జకర్యా అన్నటువంటి ఒక యాజకుడు ఉన్నాడు. అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. నిరపరాధులు, నీతిమంతులు. ఎవరు? జకర్యా, ఎలిజబెత్ దేవుని దృష్టిలో చాలా నీతిమంతులు, నమ్మకమైన వారు, విశ్వాసములో ఉన్నవారు, దేవుని పరిచర్యలో బహుగా వాడబడుతున్నవారు. కానీ వారి జీవితంలో మాత్రం అద్భుతం లేదు. ఏమిటి అద్భుతం? గర్భఫలము లేదు. వినాలి జాగ్రత్తగా. హల్లెలూయా చెప్పాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సాధారణంగా ఒక కుటుంబంలో, ఒక భార్యాభర్త ఉన్న కుటుంబంలో భర్త ప్రార్థనావంతుడైతే భార్య ప్రార్థనావంతురాలు కాదు. భార్య ప్రార్థనావంతురాలైతే భర్త ప్రార్థనావంతుడు కాదు. ఒప్పుకుంటారు మాటని? భార్య ప్రార్థన చేసేదంతా పవర్ఫుల్ గా ఉంటే భర్త ఉండడు, పడిపోయి ఉంటాడు. ఎప్పుడు నువ్వు చేసుకో, నీకు బాగా చేసినలే, ఏం చేస్తాడు? భర్త గురించి చెప్పమంటారా? అట్లాగా. ఒకవేళ భర్త ప్రార్థనావంతుడైతే ఏం చేస్తాడు నీ దేవుడు? ఎప్పుడు దేవుడు 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 అంటే ఏం చేస్తాడు? భార్య నిందల పాలు చేస్తూనే. అంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు పడిపోయిన వారుగా కనపడతారు ఈ ప్రపంచంలో. నా మాట అర్థమైందా? స్తోత్రం, హల్లెలూయా. భర్త ప్రార్థనావంతుడైతే భార్య ప్రార్థనావంతురాలు కాదు. భార్య ప్రార్థనావంతురాలైతే భర్త ప్రార్థనావంతుడు, నమ్మకమైన వాడు కాదు. అయితే జకర్యా, ఎలిజబెత్లు ఇద్దరు ప్రార్థనావంతులే. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. వారి ఇరువురులో కూడా అద్భుతమైనటువంటి సహవాసం ఉంది, అద్భుతమైనటువంటి ప్రేమ ఉంది, అద్భుతమైనటువంటి దేవుని యొక్క పరిచర్యలో ఎన్ని నిందలు వచ్చినా దేవుణ్ణి విడవలేదు ప్రియులారా. స్తోత్రం. వీళ్ళు ఒకరు ఇద్దరు కాదు, ఇద్దరు ఒకరై. చూడండి, మన శరీరంలో 2 భాగాలు చేస్తే ఇక్కడ కన్ను, అక్కడ కన్ను కదా, ఇక్కడ వచ్చేది, అక్కడ వచ్చేది, ఇక్కడ కాదు, అక్కడ కాదు ఉంటాయండి. మనం చూసేది 2 కళ్ళైనా దృష్టి ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయా? చూసే 2 కళ్ళతో 4 దృశ్యాలు చూస్తామా? ఎన్ని దృశ్యాలు చూస్తాం? ఒక్కటే చూపు, ఒక్కటే. అన్నమాట అర్థమవుతుందా? కొంచెం హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దృష్టి వేరు కాదు కానీ ఏకమైతుంది ప్రియులారా. 2 చెవులున్న 2 చెవులతో ఒకటే వింటాం. ఆమేన్. చూడండి, ఇదే ఉండాలి మన జీవితంలో కూడా. 2 కళ్ళు 2 చూడకూడదు. అక్కడొక కన్ను, ఇక్కడొక చూసి, అక్కడొక కన్ను, ఇక్కడొక కన్ను చూస్తే ఏమంటారు? మెల్లి కన్నోడు అంటారు. అంటారు వాడికి చూపు బాగలేదే, మెల్లి కన్నోడు, నన్ను చూడరా అంటారు. మెల్లి కన్ను అటు ఇటు చూస్తామన్నమాట. కానీ ఏక దృష్టి కలిగిన వారమై ఉంటారు. 2 కళ్ళు ఒకే చూడాలి. నీ కళ్ళు వాక్యమే చూడాలి. స్తోత్రం, హల్లెలూయా. 2 కాళ్ళు కలిగిన వాళ్ళు, ఒక కాలు దేవుని మందిరం వైపు, ఒక కాలు సినిమా థియేటర్ వైపు వెళ్తుందా? వెళ్ళా. 2 కాళ్ళు ఒకే వైపు నడుస్తాయి. నువ్వు వెళ్తే దేవుని మందిరం వైపు, పార్క్ వైపు, సినిమా వైపు, ఉద్యోగం వైపు ప్రయాణం ఒక్కటే. 2 అడుగులు నడిస్తే 2 పాదాలు కలిసి ప్రయాణం చేయాలి. దేవునికి స్తోత్రం. భార్య భర్త వేరు వేరుగా ఉన్నా కూడా ఏక శరీరం, ఒకే మనసు కలిగిన వారమై దేవుణ్ణి ఆరాధించాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. నీ కుటుంబం వేరు కాదు. నీ కుటుంబంలో ఆలస్యం ఉండొచ్చు, నీ కుటుంబంలో అవమానం ఉండొచ్చు, నీ కుటుంబంలో హేళన ఉండొచ్చు. కానీ దేవుడు నీ కుటుంబంలో ఉండాలి అంటే ఏక మనసు కలిగిన వారమై జకర్యా, ఎలిజబెత్ లాగా ఉండాలి. స్తోత్రం.
చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. వీరిద్దరూ కూడా ఏం చేస్తున్నారంటే, మళ్ళీ చదువుకున్నాం 6వ వచనము. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులు. హల్లెలూయా. వీరిద్దరు ఒకరు కాదు, భార్యాభర్త ఇద్దరు దేవుని దృష్టిలో, దేవుని నడతలో, దేవుని చూపులో, దేవుని పరిచర్యలో, కుటుంబంలో నిరపరాధులు. సాక్ష్యం నీకుందా? నా భార్య నిరపరాధి, నా భర్త నిరపరాధి. నా భర్త ఎట్లా అనిపిస్తుందంటే, పండుగ వచ్చింది అనుకోండి, ఇంకా చాలా 6 నెలల టైం ఉంటుంది. పండుగ వచ్చింది అనుకోండి, పండుగ ముందే బుకింగ్. నాకు ఈసారి ఎట్లయినా కానీ సరే 1000 రూపాయలు, తక్కువ కదా 1000 రూపాయలు, 5000. 1000 రూపాయలకి ఏం రాదు, నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఈ మధ్యలో షాపింగ్ నేను వెళ్తున్నాను కాబట్టి నాకు తెలుసు 1000 రూపాయలు ఏమిటికి పనికిరాదు. 5000 నాకు మాత్రమే సారీ కొనాలి అనింది అనుకోండి. ఆయన కొనబెడితే మంచిది, కొనబెట్టకపోతే ఆమేన్, హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? ఒకవేళ కొనపెట్టాడు అనుకుంటే, మా ఆయన ఏంటమ్మా బాబా బాబా బా చీర కాదా, మా ఆయన చీర అనరు, మా ఆయన బంగారమే, బంగారంతో పోల్చుకుంటారు. కొన్నాడా సరే ఇప్పుడు అనుకుంటాడు, చీర కొన్నాను కాబట్టి నన్ను బంగారుతో పోల్చావు, నన్ను పొగడుంటా నీ చీరను పొగుడుతున్నావు. భర్త లోపల ఫీలింగ్. స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఫీలింగ్ ఏంటంటే, నన్ను పొగడటం లేదమ్మా, నువ్వు నీకు బట్ట కొన్నాను చూడండి, దాన్ని బట్టి నువ్వు పొగుడుతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ కొన్నాడు అనుకోండి, అప్పుడు అంటావా నా ఆయన అంటారా? అనరా? స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళారా గమనించండి, భర్త కొననప్పుడే మా ఆయన బంగారం అని చూడండి, 5000 కాదు, దానికి వడ్డీ చేసి 10,000 చీర కొంటాడు. చెప్పండి దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన ప్రేమను ఇలా వ్యక్తపరుస్తా కాబట్టి. చెప్పాలి, ప్రైజ్ ది లార్డ్. చూడండి, కొరతను బట్టి భార్యాభర్తలు విభేదకులుగా ఉండకూడదు. ఏక మనస్సు కలిగిన వారమై, కొనిపెట్టినా కొనపెట్టకపోయినా, తీసించినా తీసించకపోయినా, ఏక శరీరము, ఏక మనస్సు, ఏక ఆలోచన కలిగిన వారమై ముందుగాక. ఈ జకర్యా ఎలిజబెత్లు అలాంటి గొప్పవారు, దేవుని దృష్టిలో నిరపరాధులు. ప్రియులారా, నిరపరాధులు మాత్రమే కాదు, ఇంకా అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, దేవుని దృష్టికి వాళ్ళు నీతిమంతులు. అపరాధము చేయలేదు, దేవుణ్ణి దూషించలేదు. ఎందుకంటే నాకు గర్భఫలం లేదే, 40 ఏళ్ళైందే, ఇంత మంచి పరిచయం చేస్తున్నానే. వాళ్ళు నిందల పాలు చేయలేదు, దేవుని దృష్టిలో యథార్థమైన వారుగా జీవించారు. ప్రియులారా, నీ జీవితంలో ఎన్నో కొరతలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. నీ వారే, నీ బంధువులే, నీ స్నేహితులే, నీ కన్న వాళ్ళే నిన్ను అవమానపరుస్తూ ఉన్నారు. నువ్వు సాధించలేవయ్యా, నీ బ్రతుకంతా అంతే, ఇంకెన్ని జన్మలు ఎత్తినా కూడా నీ బ్రతుకు అంతే. అవమానించిన క్షణాలు ఉన్నాయి. భయపడదు. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, హల్లెలూయా. భయపడద్దు. ఆలస్యం దేవునికి అద్భుతం చేయడానికి, దేవుని అద్భుతం కోసమే ఆలస్యం. ఈ బిడ్డలు, ఈ ఎలిజబెత్ జకర్యాలు ఆలస్యం జరిగింది కానీ అలసట పడలేదు. ఆలస్యం జరిగింది కానీ అవమానాలు పొందుకున్నారు కానీ దేవుని నిర్లక్ష్యం చేయలేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో నీ చదువు తగినట్టు ఉద్యోగం రాకపోవచ్చు, నీ బ్రతుకులో నీవు ఆశించిన వివాహం కాకపోవచ్చు, నీ జీవితంలో నీ బిడ్డలు ఊహించిన రీతిగా ఎదగలేకపోవచ్చు, నీ జీవితంలో నీ బ్రతుకు ఊహించిన దానికంటే లేకపోవచ్చు. కానీ విశ్వాసం నుండి తొలగిపోవద్దు. ఆమేన్. దేవుడు ఆలస్యం చేశాడు అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటిది ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఆలస్యం ఎందుకు చేస్తారు చూడండి. ముందుకే అది కంటిన్యూగా 7వ వచనాన్ని కూడా, ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, వారిద్దరూ బహుకాలము
కలిసి జీవించాలి. స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా ఆమేన్. వాళ్ళు ఆ నిందలు మోసుకున్న, ఆ అవమానాలు భరించిన భార్యాభర్త వేరు కాలేదు ప్రియులారా. ఆ నిందలు భరిస్తూనే కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు. ఆ నిందలు భరిస్తూనే వారి పరీక్షలను కొనసాగుతూ ఉంది. చూడండి 8వ వచనాన్ని కూడా చదువుకుందాం. జకర్యా తన తరగతి క్రమము తరగతి అంటే ఏ తరగతి అనేది? 1వ తరగతినా? మధ్య తరగతి. మిడిల్ క్లాస్ అంటాం కదా చూడండి, హయ్యర్ క్లాస్, లో క్లాస్, అప్పర్ క్లాస్, రకరకాలుగా అంటాం కదండి. ఈ తరగతిని, తన క్రమమును మరవలేదు ప్రియులారా. తన స్థితిని మరువలేదు. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు హల్లెలూయా. మా జాగ్రత్తగా గమనించండి వాక్యము. ఇది మీకు అర్థం అవుతేనే రెండింతల ఆశీర్వాదం, లేకపోతే అసలు దొరుకుతుంది. హల్లెలూయా. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా దేవుని క్రమము మర్చిపోలేదు. దేవుని దగ్గర సమర్పించుకున్న పని మర్చిపోలేదు. మనం ఏం చేస్తాం? ఏం చేస్తాడు? నేను 40 ఏళ్ళు సేవ చేస్తే నన్ను గొడ్రాలంటాడా? 40 ఏళ్ళు పని చేస్తే 40 ఏళ్ళుగా నీ సన్నిధిలో ప్రార్థిస్తే నన్ను మూవ్ ఆన్ చేస్తావా? అసలు ఆ మందిరానికి వెళ్ళాలంటే నేను అసలు ఆ మందిరం కంటే అవసరమా? అట్లా దేవుడు నాకు అవసరమా? నిందిస్తాం మనం, నిందల పాలు చేస్తాం మనము. కానీ జకర్యా తనకిచ్చిన బాధ్యత, తనకిచ్చిన పని మరువలేదు. స్తోత్రం కలుగును గాక. యాజక ధర్మం, యాజక ధర్మం. చూడండి, యాజకులు ఎవరు? దేవుని పని. మనమందరూ ఎవరండి? సేవకులు. ప్రసంగం చేసేవాడు మాత్రమే సేవకుడు కాదు. ఎన్నోసార్లు చెప్పాను. ప్రసంగం చేసేవాడితో పాటు మీరందరూ కూడా సేవకులే. మనమందరూ దేవుని సువార్త ప్రకటిస్తుంటుండగా దేవుని సేవకులము. మనం ఎవరంటే దేవుని సేవకులు. యాజక ధర్మము. నీకు ఇచ్చిన బాధ్యతలో నమ్మకంగా ఉండు. నీకు ఇచ్చినటువంటి అధికారంలో నమ్మకంగా ఉండు. ఎవరేమనుకుంటే నాకు ఈ పని ఇచ్చాడు, నాకు ఈ బాధ్యత వచ్చింది, ఇది నమ్మకంగా చేస్తా. జకర్యా ఎలిజబెత్ అది చేస్తాడు. ఒక ఇంటికి వెళ్ళావు, నీ భార్య నీ ఇంటికి వచ్చింది. నీ భార్య నీ ఇంటికి వచ్చిన తర్వాత ఆమె నీ భార్య సమస్తము. ఆమెను గౌరవించి, అందుకే భార్య భర్త ఇరు అంత చక్కగా కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఒకవేళ నీవు ఆ ఇంటికి నువ్వు అల్లుడు కావచ్చు. అల్లుడు నీ ధర్మం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు పీడించడం కాదు. నాకు బైక్ కొని, నాకు బట్టలు కొని, నాకు బట్టలు పెట్టు, నాకు ఫుడ్ పెట్టు, నాకు అది కొని. ఇది నీ ధర్మము కాదు. వయసైన సమయంలో ఆ తల్లిదండ్రులకు, అత్త మామ అనబడిన తల్లిదండ్రులు కొడుకుగా మార్చబడాలి. అది నీ ధర్మం. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నీ కన్న వారిని కాదనుకుంటే ఇక్కడ వచ్చావు. నీ భర్తను ప్రేమిస్తాను. నీ భర్తకున్న తల్లిదండ్రులు ఈ రోజు నీకు అత్తమామ కావచ్చు. నీ ధర్మం ఏంటో తెలుసా? ఆ కుటుంబానికి నువ్వేమై ఉండాలి? కూతురు. ఇది యాజక ధర్మం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మన ధర్మం ఏంటి? మన ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి కోడలు కాదు, కూతురు. మా ఇంటికి వచ్చిన అల్లుడు కాదు, కొడుకే. ఇది యాజక ధర్మం. ఈ ధర్మం మర్చిపోకూడదు. మనం ఏం కలిగి ఉండాలంటే, మనకి ఇచ్చిన బాధ్యత. ఇదిగో మా అమ్మాయిని మీకు ఇచ్చాను, ఇదిగో మా అబ్బాయి మీకు ఇచ్చాను. మీరు ఎవరు ఏం కావాలి? యాజక ధర్మముని పాటించాలి. పీడించడంగా ఉండకూడదు, పీడించేవారుగా ఉండకూడదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం అర్థమైన వారు దేవుడు మహిమపరచబడతాం. హల్లెలూయా. క్రమము తప్పకుండా తన యాజకత్వం దేవుని మందిరానికి వెళ్ళడము, ప్రార్థన చేయడము, ధూపార్చన చేయడము, స్తుతించడము, ప్రార్థించడము. ఈ పని ఎప్పటికీ మరచిపోలేదు. మన కుటుంబంలో మన పని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. కుటుంబం వేరు కాదు, సంఘము వేరు కాదు. ఆత్మీయ జీవితంలో నీ జీవితము ఆలస్యం ఎందుకు అయ్యింది? ఆలస్యం, నిందలు ఎందుకు వచ్చాయంటే, ఈరోజు దేవుడు ఎందుకు నన్ను అభిషేకించలేదు, ఎందుకు ఆశీర్వదించలేదు, ఎందుకు నాకు ఇంకా కార్యాలు జరగలేదు నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. జకర్యా ఎలిజబెత్ జీవితంలో ఆలస్యం చేశాడు. ఆమేన్ చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందాక చెప్పానే, కొనిచ్చినప్పుడు మాత్రమే మా ఆయన బంగారం కాదు, కొనివ్వకపోయినా మా ఆయన బంగారం. అంటే ఆ కుటుంబమే దేవుని చేత దీవింపబడిన కుటుంబం. నీకు కావాల్సింది వస్తువు కాదు, నీకు కావాల్సింది ఐటెం కాదు, నీకు కావాల్సింది ఆ కుటుంబంలో ప్రేమ.
ఆ కుటుంబంలో ఆశీర్వాదం, ఐక్యత, సహవాసం, అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎలిజబెత్ జకర్యాల కుటుంబంలో అంత అద్భుతం దాగి ఉంది. వాళ్ళు క్రమము తప్పకుండా వారికి ఇచ్చిన పరిచర్యలో బహుక్షేమముగా అద్భుతంగా తన కార్యం చేస్తూ ఉన్నాడు. ఏ రోజు క్రమము తప్పలేదు. నాకు దేవుడు చేయలేదే, నాకు దేవుడు ఆశీర్వదించలేదే, నాకు దేవుడు ఇవ్వలేదని బాధపడలేదు. కానీ బాధపడిన రోజులు ఉన్నాయేమో కానీ అయినా దేవుని మహిమపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు, మహిమపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతని వంతు క్రమం వచ్చింది. మన కుటుంబంలో కూడా అంతేనండి. మన సంఘంలో చాలా మంది నీకు ఇప్పుడు చెప్తున్నాను చూడండి. 31వ తారీఖు రాత్రి, 1వ తారీఖు ఉదయం మీ అందరికీ బాధ్యతలు ఇచ్చాను. నేను ఇచ్చానని చెప్పాను కంటే దేవుడు ఇచ్చాడు మనకు, నాకు కూడా ఇచ్చాడు, ఇంక్లూడింగ్ మీ. మన వంతు మనం పనిచేసామా? మన వంతు మనం పనిచేసామా? మళ్ళీ కార్యాలు జరగమంటే ఎట్లా జరుగుతాయి? ఇంత నమ్మకంగా, ఇంత యథార్థంగా, ఇంత విశ్వాసంగా, ఇంత ఘనంగా ఉన్న ఎలిజబెత్ జకర్యాల జీవితంలో కార్యం జరగలేదు. నువ్వు ఏ జీవితంలో నమ్మకంగా ఉన్నావు? ఏ జీవితంలో దేవుడికి సమర్పణ కలిగి ఉన్నావు? వాళ్ళు రాలేదు, వీళ్ళు పోలేదు, వాళ్ళు లేదు. నా జీవితంలో చెప్తున్నా, నా జీవితం 75% దేవుని చేతి మేలు పొందుకున్నా. ఈ సంవత్సరం 2024లో నేను ప్రార్థించిన ప్రార్థనలో 75% ఐఎమ్ సక్సెస్ఫుల్. 25% మాత్రమే ఉంది అన్ని విషయాల్లో. మీలాంటి మనుషులే కదా, మీకంటే తక్కువ చదువుకున్న వాడిని, మీకంటే జ్ఞానం తక్కువ ఉన్నవాడిని, మీకు మంచి పోస్టులు ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, మంచి కుటుంబం ఉంది, మంచి సంఘం ఉంది, మంచి సహవాసం ఉంది. ఆలస్యమైంది. ఆలస్యాన్ని బట్టి దేవుని నిందించద్దు. నా జీవితంగా ఈ నెల 31వ తారీఖున కుప్పంలో కూడా ప్రార్థన ఉండబోతుంది. అద్భుతమైన ప్రసంగం ఆ రోజు మాట్లాడబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనందరి జీవితంలో అద్భుతాలు జరగాలంటే, ఆశ్చర్యకార్యాలు జరగాలంటే, నిందలు పోవాలంటే మనకిచ్చిన యాజక ధర్మం మర్రవద్దు. నువ్వు చేసేది మనుషుని బట్టి కాదమ్మా, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను బట్టి. ఎవరిని నిందించడం లేదు, ఎవరిని దూషించడం లేదు. నీకు ఇచ్చిన బాధ్యత ఏంటో 7 నెలలు గడిచిపోయాయి. ఆత్మ పరిశోధన చేసుకో. యాజక ధర్మం, కర్తవ్యం, పని నీకు ఇచ్చినటువంటి. చూడండి, మీరు డ్యూటీకి వెళ్ళగానే మీరు చెప్పినట్లు చేసుకుని వస్తారా, యజమానుడు చెప్పినట్లు చేస్తారా? ఎందుకు? మీ ఇష్టానుసారంగా రావచ్చుగా. ఎందుకు చేయదు? ఉద్యోగం చేస్తేనే డబ్బు వస్తుంది, పని చేస్తేనే జీతం వస్తుంది. ఆ జీతం రావాలంటే ఆయన చెప్పింది చేయాలి. మన ప్రోగ్రెస్ ఎలా ఉందో అలాగే చేయాలి. మ్యాథ్స్ మంచి అది ఇది ప్రొఫైల్ చాలా పక్కగా తెలుసు. ఆ ప్రొఫైల్ ప్రకారం డ్రాయింగ్ ఇచ్చి ఇలా చేయమా మ్యాథ్యూ అంటాడు. ఎప్పుడు చూసిన డ్రాయింగ్ నా ఇష్టం వచ్చిన చేస్తానంటే ఏమవుతుంది? ఫస్ట్ గెట్ అవుట్. ఫస్ట్ అడుగు కూడా పెట్టద్దు. నేను ఇచ్చిన ప్రొఫైల్ ప్రకారంగా నేను ఇచ్చిన డ్రాయింగ్ నువ్వు పని చేస్తే నా దగ్గర ఉంది. నీకెంత సీనియరిటీ అయినా ఉండొచ్చు, నువ్వు ఎంత తెలివైనాడు అని చెప్పొచ్చు, నీకెంత జ్ఞానం ఉన్నా పర్లేదు, కానీ నేను చెప్పినట్టుగా నువ్వు వినాలి. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పినట్టుగా ఉంటేనే నీకు ఉద్యోగం ఉంటుంది. నాకు విరోధంగా చేస్తే నువ్వు ఉండవంటే, ఒక జీతం ఇచ్చి పోషించేవానికి ఇంత కండిషన్ పెడుతున్నప్పుడు పరలోకంలో ఉన్న అధికారం నీకు రావాలంటే కండిషన్ సప్లై కాదా? కండిషన్ ఇవ్వడా? నా ఇష్టానుసారంగా వస్తాను, నా ఇష్టానుసారంగా పోతాను, నా ఇష్టం వచ్చే పోతాను, నాకు ఇష్టం ఉంటే చేస్తాను. ఇదే ధర్మమా? ఇది యాజక ధర్మమా? ఇది అంటే ఆయన ఇష్టం వచ్చాము నీకు ఆశీర్వదిస్తానులే. ఇప్పుడు కాదు, ఎప్పుడో. నువ్వు అడుగుతున్నటువంటి ధర్మం అయితే ఆయన ఇచ్చేది కూడా ఆ ధర్మ ప్రకారంగానే వస్తాడు. ప్రియులారా, నా మాట కొంచెం సూటిగా ఉన్నా కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇచ్చిన బాధ్యతలో, కూర్చుకున్న బాధ్యతలు ఏమయ్యో? ఆలస్యమైంది, అవమానమైంది, నిందలు వచ్చాయి, బాధలు వచ్చాయి, వీలు భరిస్తాం. నీ జీవితంలో కూడా బాధలు వస్తున్నాయి. నువ్వు దేవుని పని ఇచ్చాడు, నువ్వు పని చేస్తావు, నీకు అనేక మంది అంటున్నారమ్మా నిన్ను.
చాలా మంది నిందల పాలు చేస్తున్నారు, చాలా మంది హేళన చేస్తున్నారు. భయపడద్దు. నీ దేవుడి నీ పక్షాన ఉంటుండగా భయం నీకు అక్కర్లేదు. హబక్కూకు 3:17 తొందరగా చదివి ముగిచేస్తున్నాను. అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, చేనులో పైరు లేకపోయినా, పంట రాకపోయినా, గొర్రెలు దొడ్డలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు నేను దేవుని యందు ఆనందిస్తున్నాను. ఇవేమి లేకపోయినా పర్లేదు, ఈ నిందలే నాకు వచ్చినా పర్లేదు, ఈ అవమానాలు నాకు వచ్చినా పర్లేదు, ఈ పోరాటం వచ్చినా పర్లేదు. ప్రభువా, ఈ వ్యాధి పర్లేదా, ఈ వ్యాధి కంటిన్యూ చేస్తున్నాయి, నీకే స్తోత్రం. దేవా, మా బిడ్డ నా మాట వినలేదా, నీకే స్తోత్రం. ప్రభా, మా కుటుంబంలో ఐక్యతలో నీకే స్తోత్రం. నేను విడవనయ్యా. ధూపం, ధర్మం విడవక. ధూపం అంటే ఏంటి చెప్పండి? పొగవేయడం కదన్నా, పొగవేయడం. చూడండి, ఉదయము సాయంత్రము క్రమము తప్పకుండా ధూపార్చన చేస్తారు. క్రమము తప్పకుండా ఇంట్లో ఉదయము సాయంకాలము ప్రార్థన ధూపం అన్నటువంటిది ఉండాలి. హల్లెలూయా. ఏది ఉన్నా లేకపోయినా, అంజూరపు చెట్లు కాయకపోయినా, ద్రాక్ష పండ్ల చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాప ఇవ్వకపోయినా, స్తోత్రం కలుగును గాక. చేనులో ఉన్న పైరు నీ ఇంటికి రాకపోయినా పర్లేదమ్మా, నీ ధూపార్చన ఏమైంది, నీ ప్రార్థన ఏమైంది? రోజు మా ఇంట్లో కూడా ప్రార్థన జరిగేది, ప్రార్థన లేకుండా ఫుడ్ లేదు. ఇప్పుడు కాదు, మా అమ్మ నాన్న బ్రతుకున్న రోజు, మేము ఇంకా చిన్నపిల్లలం. ఆయన హిందువు నుండి వచ్చినా, హైందవ కుటుంబాన్ని వచ్చినా ఫుడ్ పెట్టేవాడు కాదు. అసలు భోజనమే లేదు మాకు. ప్రార్థన చేస్తే, ఆయన ప్రార్థన చేస్తే విపరీతంగా ఉంటుంది. అట్లా ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన కాస్త ఫుడ్ నుండి బెడ్కి వెళ్ళిపోయింది. అంటే బిఫోర్ ఫుడ్ ప్రార్థన ఉండేది, ఆఫ్టర్ ఫుడ్ తర్వాత బెడ్కి వెళ్ళిపోయింది. అంటే పడుకునేటప్పుడు ప్రార్థన చేయాలి. ఇది క్రమం మార్చుకున్నాను. మా డాడీ ఎందుకు మార్చుకున్నానో తెలియదు. ఒకసారి బాగా ఆకలి వచ్చింది, బాగా ఆకలితో ఉన్నాము, అన్నం అంతా రెడీగా ఉంది, ప్రార్థన కూర్చున్నాం. ప్రార్థన టకటకన ప్రార్థన, అంటే ఎప్పుడున్నా కూడా ప్రార్థన ఎప్పుడైపోతుందా, ఎప్పుడు తిందామని ఆలోచన. ప్రార్థన స్టార్ట్ చేశాం. నాన్న చాలా సుదీర్ఘమైన ప్రార్థన చేశాను. కనీ విరిగిన అద్భుత ప్రార్థన, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అంత సుదీర్ఘమైన ప్రార్థన చేశాను అనమాట. అంటే ఏం అడగలేదు, అదొక్కటే మాట ప్రార్థన. నా వంతు వచ్చేసరికి యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఫుడ్ ఆకలితుంది. నెక్స్ట్ మరేమ్మ చేయాలి, నెక్స్ట్ మా అమ్మ చేయాలి, నెక్స్ట్ మా నాన్న చేయాలి. ఇంకా ముగ్గురు ఉన్నారు కదా ప్రార్థన. అంటే మా పెద్ద ఆమె చేసేది కాదు, వీళ్ళు ముగ్గురు ప్రార్థన చేస్తారు. టకటకట ప్రార్థన. నేను ప్రార్థన, మా అమ్మ ఏం ప్రార్థన ఏం కదా, అన్ని దేవో నచ్చలేదు నాకు ఏమో చెప్పేసి ఆమె అయిపోయింది. అప్పుడు అందరూ చూస్తుంటాం, మా అమ్మ అయిపోయింది కదా, ఏం చెప్తుందో తెలియదు, ప్రార్థన అయిపోయింది. అమ్మ అయిపోయింది రైట్. మరేమో కొంచెం వందదప్ప దేవాలయం అయిపోయింది. ఇంకా మా నాయన స్టార్ట్ చేసుకో. బ్రేకులు బెల్లి ఏముంటుంది, ఇంకా స్టార్ట్ చేస్తాడంటే ఎప్పుడు స్టాప్ చేస్తాడో తెలియదు. మాకు ఇక్కడ ఆకలి, కళ్ళు తెరిసేది చూసేది. అయిపోయిందా, చేసింది. ఆమెనంటే నాకు తెలిసింది ఒకటి, ఆమెనంటే ఏంటి, ఆ ఫోన్ ఆమెన్ అన్నట్లు పెరుగుతుంది, ఇంక్రీజ్ అయిపోతుంది. ఆమెన్ అంటారు. యేసు నామములో బెంగళూరు దీవించండి, బొంబాయిలో దీవించండి, మధ్యకరం దీవించండి, ఆమెన్ అన్నట్లు పెరుగుతుంది. కానీ ఆపగాల ఎందుకు ఇట్లా అంటే, ప్రార్థన ఆకలి అవుతుంది, మంట పడుతుంది, ఆకలికి కళ్ళు తెరిచి అందరూ చూసుకుంటూ కూర్చున్నాను ఎప్పుడైపోతుందా అని. ఆయన మాత్రం విపరీతంగా ప్రార్థన చేస్తున్నాడు. చేసి 1/2 గంటలు అయిపోయిన తర్వాత 3/4 గంట అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. అప్పటికే ఇంకే భోజనం అవసరం అంటారా, ఈ అన్నం అవసరం అంటారా? సరే నాన్న చెప్పేసి, భోజనం ముందు ప్రార్థన, మళ్ళీ ఎప్పుడు కావాలి, పండుకునేటప్పుడు కావాలి. మార్చేసుకున్నాం. పండుకునేటప్పుడు అందరూ తింటాం. ఇది పెళ్ళి అయిన తర్వాత మా భార్య అడిగి చూడండి, ఒకవేళ మాకుంటే చిన్న గది, హాలు, కిచెన్, చిన్న బెడ్రూమ్ ఉన్నది, చాలా సంతతి, కోడి రెక్కల కింద ఎంత పిల్లలు ఉంటే అంత పిల్లలు. ఆ రోజు చిన్న పిల్లలు అందరూ కూడా. మా భార్య కూడా అప్పుడు వచ్చింది, ప్రార్థన స్టార్ట్ చేసాం. అప్పుడు ఒళ్ళు పని చేసి పరుచుకుంటే కన్నా నేను పడుకున్నాను అనుకోండి, మీ నాయన ప్రార్థన లే, మరేమో మీ నాయన ప్రార్థన లేయి. ఆయన 9:30 స్టార్ట్ చేస్తాడు ప్రార్థన. అందరూ పండుకుంటాం. 30 లేపారు, 30 లేపే ప్రార్థన. పోనీ 9:30 స్టార్ట్ 10 గంటలకు కప్తాడా? లేదు,
11 గంటలు అవుతుంది మా భార్యని అడిగి చూడండి. నేను ఈ కుటుంబం ఎప్పుడు అడిగి చూడండి. 11 గంటలైనా కూడా ఆమెను చెప్పుడు. కొంతమంది నిద్రపోయి ఉంటే ఎప్పుడో గొర్రెలు పోయి ఉంటారు, తల వంచుకున్నాడు అట్టగా నిద్రపోయి ఉంటాడు, కానీ మళ్ళీ ప్రార్థనకి వెళ్ళి పడుకో. స్తోత్రం. పిల్లరా, ప్రార్థన యాజక ధర్మం నీ జీవితంలో ఉండాలి. ధూపం ఈరోజు నీకు సేవకుడుగా నిలబడ్డాడు అంటే నా తలంపో, నా జ్ఞానమో, నా చదువు కాదు, మా తల్లిదండ్రి చేసిన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ బిడ్డలు దీవించబడాలంటే, నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలంటే ప్రార్థన అది నువ్వే చేయు. నీకే కష్టం, మరి నీ పిల్లలు ఏం చేస్తారు చెప్పు? ఏం చేస్తారు నీ పిల్లలు? ఒకసారి ఆలోచించే. యాజక ధర్మం వీరి జీవితంలో అవమానం ఉంది, అవహేళన ఉంది, అనేక మంది నిందల పాలు చేస్తున్నారు. అయినా గర్భం లేదని తెలుసు, మూగబోడైనా పర్లేదు, నా యాజక ధర్మం, నా ధూపార్తిని నేను వదలనంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవుడిచ్చిన పనిలో నమ్మకత్వం. ఎంతమంది కలుగుంటాం? దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాట అర్థమైన వాళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. నీకు జీవితంలో ఆలస్యం జరిగిందేమో కానీ అలక్ష్యం చేయుడు నా యేసయ్య. నిర్లక్ష్యము చేయడు, ఖచ్చితంగా దేవుడు తీస్తాడు. అందుకోసమే వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి అక్కడ పరలోకముల దేవదూతలు వచ్చాయి. చూడండి 10వ వచనంలో, ధూప సమయమునందు ప్రజల సమూహమంతయు వెలపల ప్రార్థన చేయుచు ఉండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడబాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడుకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహోను హల్లెలూయా పంపబడిందా లేదా? ఆన్సర్ వచ్చిందా లేదా? పిల్లలు, ఆలస్యమైంది, నిందల పాలయ్యారు, హేళనయ్యారు, అన్ని జరిగిన దేవుడు నిర్లక్ష్యం. తగిన కాల ఆలస్యమైనంటే అద్భుతం చేస్తాడు అని లెక్క. నా జీవితంలో ఇంకా పరిపూర్ణత రాలేదు అంటే అద్భుతం కోసమే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడని లెక్క. అర్థమైన వాళ్ళు హల్లెలూయా. నేను చదివిన చదువుకి, నేను చేసుకున్న దానికి, నాకున్న పిల్లలకి ఇంకా జరగలేదే, జరుగుద్ది. పట్టు విదలద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, హేళనగా ఉండదు. నీ ప్రయాసానికి తగిన ప్రతిఫలములు నా తండ్రి అనుగ్రహించుగాక. నమ్మిన వాళ్ళు హల్లెలూయా. దేవదూతను పంపాడు, అందరూ చూస్తుంటారు. జకర్యా భయపడద్దు, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య గర్భవతి అవుతుంది, కుమారుణ్ణే కంటుంది. అతనికి ఏమని పేరు పెడతావు? హల్లెలూయా. యోహాను చెప్పండి, సర్వలోకములో నశించిపోచిన వారందరికి సువార్త ప్రకటిస్తూ బాప్తిజం ఇచ్చి యోహానుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. రక్త మాంసములతో కూడి ఇచ్చిన యేసుక్రీస్తు వారికే బాప్తిజం ఇచ్చేంత గొప్పతనం, దైవ కుమారునికే బాప్తిజం ఇచ్చేంత శక్తి కలిగిన కుమారుని ఆ నిందల పాలైన కుటుంబంలో దేవుడు చేశాడు. చెప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వెక్కడ తలదించుకున్నావు, ఎక్కడ అవమానపడ్డావు, ఎక్కడ నిందల పాలడ్డావు, అక్కడే అంతకంటే మహిమ కలిగిన జీవితం నీకు దేవుడు ఏర్పాటు చేయబడుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు హల్లెలూయా. ఏలం చేస్తారా? చేయనమండి. నీకు లేదు లేదు, నువ్వు మొండోడివి అలా. అదే యాజకత్వం మరవద్దు, ధూపార్తిని మరవద్దు. నమ్మకత్వంగా ఉండు, నమ్మకంగా జీవించు. ఆలస్యమైన కూడా అద్భుతం చేస్తాడు. నీ కుటుంబం అంతా అద్భుతంగా జీవించబడాలి. రెండింతల ఆశీర్వాదం, బహుక్షేమకరమైన ఆశీర్వాదం. యోహాను కంటే అంటే యేసుక్రీస్తు వారి కంటే గొప్ప కుమారుడు నీ గర్భములో. ఎంత గొప్పతనం అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం. మేము ఎమోసారి చాలా సింపుల్ గా చదువుకునే మాటలు. ఈ రహస్యం ఒక్కసారి నీ జీవితంలో మొదలుపెట్టు. ఒక్కసారి దేవునికి అడిగి చూడు, అద్భుతమే. ఆలస్యమైందంటే అద్భుతమే. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. 24వ వచనాన్ని కూడా చదవండి ఒకసారి. అతని భార్య గర్భవతి అయి మనుష్యులతో
మనుషులలో నాకుండిన అవమానమును, స్తోత్రం, చప్పట్లు కూడా దేవునికి మహిమ కలుగును గాక. అవమాన పాలయ్యిందా లేదా? నిందల పాలయ్యిందా లేదా? నిందల పాలు ఎవరు తీసేస్తారు? అవమానం తీసింది ఎవరు? ఎవరు తీసేశారమ్మా? ఎవరు తీసేశారు? నువ్వు ఆరాధిస్తున్న దేవుడే. నువ్వు నిందల పాలయ్యవా? అవమాన పాలయ్యావా? దుఃఖపడుతున్నావా? భయపడద్దు. నీ దుఃఖమును సంతోషపు పంటగా దేవుడు మార్చుకుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చేస్తున్న పని నమ్మకంగా చేయి. నువ్వు చేపట్టిన కార్యం నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు. నువ్వు ఆయన వాటి మధ్యలోనే రెండింతల ఆశీర్వాదం. ఎఫ్రాయిమును చూస్తావు. పాత వాటిని మరిచిపోవాలి. మనస్సే పాత వాటిని మరిచిపోవాలి. ఎఫ్రాయిము రెండింతల ఆశీర్వాదం. రాబోయే మాసంలో రెండింతలు కాదు, 4 ఆశీర్వాదం దేవుడు దయచేయును గాక. భయపడద్దు. నీ ప్రాణం చాలా విలువైనది. నీ జీవితం చాలా విలువైనది. ఆలస్యమైంది, భయపడద్దు. నిర్లక్ష్యము చేయుడు. నేను ఆరాధిస్తున్న దేవుడు ఖచ్చితంగా జకర్యా ఎలిజబెత్ జీవితంలో చేసిన కార్యమే వారికి బహుశా గర్భఫలం ఒక్కటే ఉండొచ్చు, మాటలు ఒక్కటే ఉండొచ్చు. నా జీవితాల్లో ఎన్నో ఉన్నాయి. అప్పులు, వ్యాధులు, పోరాటాలు, నిందలు, బాధలు, భవిష్యత్తు అన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో నుండి రెండింతల ఆశీర్వాదం. ఆమేన్. బహుక్షేమకరమైన ఆశీర్వాదం. ఈ సర్వ జనములో నేను చూసి వీళ్ళు ఇంత గొప్పగా దీవించబడ్డారా, ఇంత గొప్పగా ఆశీర్వదించబడ్డారా, ఇంతటికి ఏంటి కారణం అంటే నేను ఆరాధిస్తున్నా దేవుడే. హల్లెలూయా. ఆలస్యం చేశాడని చెప్పేసి భయపడద్దు. ఖచ్చితంగా నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయండి.